హాయ్ అందరికీ, నా పేరు టెండూల్ శివ. ఈ వీడియోలో ఏంటంటే ఈ క్రిప్టో మీమ్ కాయిన్స్ ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ టూల్ అయితే చెప్తాను. నేనైతే ఒక ప్రామిస్ చేయగలను, చాలామందికి ఆ టూల్ అయితే బాగా నచ్చుద్ది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ వీడియోలో ఏం చెప్పినా సరే జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఏది కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎసెట్ డాష్ అని ఒక యాప్ ఉంటుందన్నమాట. ఈ యాప్ ఏంటంటే స్పెషల్గా మీమ్ కాయిన్ ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇది ఒక బ్లాక్ చైన్ అట్మాస్ఫియర్ లాగే వర్క్ అవుతుంది. దీంట్లో మనం డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మన వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డిస్కవర్ బటన్ కొడితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ వేల్స్ ఏ మీమ్ కాయిన్స్ని కొంటున్నారో మనకు ఆ లిస్ట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు చూసారా. సో రీసెంట్గా లాంచ్ అయిన కాయిన్స్ పైన కూడా ఎటువంటి టైప్ ఆఫ్ వేల్స్ ఆ కాయిన్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీకు క్లియర్గా తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు లెట్స్ టేక్ మనం ఈ ఫస్ట్ కాయిన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ పైన వేల్ వాచ్ అనే బటన్ ఉంది చూడండి. సో ఈ వేల్ వాచ్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే ఏ వేల్స్ ఎంతెంత పెట్టి కొన్నారు, అలాగే ఎంతెంత పెట్టి అమ్మారు, అలాగే వాళ్ళ విన్ రేట్ ఏంటి కూడా పక్కన తెలుస్తుంది. బట్ ఆ విన్ రేట్ అనేది ప్రీమియం ఫీచర్. ఆ ప్రీమియం ఫీచర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఒక మీమ్ కాయిన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి వేల్ అట్రాక్షన్ ఎటు వెళ్తుంది, వేల్స్ ఫోకస్ ఎటు ఉంది, అలాగే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ 7 hours ago ఈ ఫాట్ కాయిన్ వేల్ బీప్యాడ్ అనే కాయిన్ 378K మార్కెట్ క్యాప్ దగ్గర కొన్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కానీ అక్కడి నుంచి అది ఈ లాస్ట్ 1 to 2 hours $2 million దాకా వచ్చింది. ఓకే, 2 million మార్కెట్ క్యాప్ దాకా టచ్ అయ్యి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ AI16Z వేల్ కొన్నాడా, 2 million మార్కెట్ క్యాప్ దగ్గర కొన్నాడు. 378K దగ్గర నుంచి 2 million దగ్గరకు వచ్చింది లాస్ట్ 44 minutes ago. సో అక్కడి నుంచి అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి, ఆల్మోస్ట్ 6x దగ్గర. సో అక్కడి నుంచి మళ్ళీ పడిపోవడం కూడా అలాగే పడిపోయింది. మళ్ళీ 1 million దగ్గరకు వచ్చింది చూడండి. ఇప్పుడు రీసెంట్ ట్రాన్సాక్షన్ చూస్తే ఈ ఎఫ్ఆగ్ వేల్ సెల్ చేశాడు కదా, మళ్ళీ 1 millionకి వచ్చింది. అంటే ఎంత వాలటైల్గా ఉంటాయో అట్లాగే ఎంత ప్రాఫిట్ మేక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందో మీరు గమనించండి. మనకి ఇక్కడ సరైన ఎంట్రీ, సరైన ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదంతా మన స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే ఏదో ఒక లాజిక్, ఇప్పుడు ఎవడో ఆ వేల్ కొన్నాడని చెప్పేసి మీరు కొంటే అదే వేలు మన పైన డంప్ చేసేయచ్చు. సో అట్లా కూడా ఆలోచించి ఒక కాయిన్ కొంటున్నారంటే అసలు ఆ కాయిన్ ఎందుకు దానికైనా అట్రాక్షన్ వెళ్తుంది, దాని గురించి ఒకసారి ట్విట్టర్లో రీసెర్చ్ చేయడం, అట్లాగే డెక్స్ స్క్రీనర్లో రీసెర్చ్ చేయడం, చేసిన తర్వాత ఆ కాయిన్ని మనం ఓకే ఇది కొంచెం మూవ్మెంట్ ఇవ్వచ్చు అని అనిపిస్తే అట్లాంటప్పుడు దానిపైనకి వెళ్ళి కొంత రిస్కబుల్ అమౌంట్తో మనం ఎంటర్ అవ్వడం. ఇట్లా మనం కొన్ని లాజిక్స్ని యూజ్ చేసి మాత్రమే కొనాలి. అలా అని చెప్పేసి వాళ్ళు కొన్నారని చెప్పేసి కొంటే ఇగోండి రిమైనింగ్ కొన్ని వేరే కాయిన్స్ చూస్తే చాలా లాసెస్లో కూడా వెళ్ళిపోయిన కాయిన్స్ కూడా ఉంటాయి. సో నేనేదో మీకు ఎగ్జాంపుల్ చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఎక్కువ మంది వేల్స్ కొంటున్నారనేసరికి మీకు ఒక అలర్ట్ కూడా వస్తుంది, ఓకే సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ దిస్ అని. సో అప్పుడు మనం దాని తగ్గట్టుగా దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు మనం కొనాలా లేదా అనే డెసిషన్ తీసుకోవచ్చు. సో అట్లా ఇది డైరెక్ట్గా వాళ్ళు కొన్నారని చెప్పేసి కొన్నా కూడా వీ విల్ ఫేస్ లాసెస్ డెఫినెట్గా. మనం ఒక మంచి లాజిక్ ఉండాలి మనం కొంటున్నామంటే, అలాగే దాని గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఉండాలి. మనం బయ్యింగే కాదు, సెల్లింగ్ వైపు కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు మీమ్ కాయిన్ని లెట్స్ టేక్ చాలా పెద్ద వేల్స్ సెల్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఆ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ రావటం వల్ల మనం కొంచెం అలర్ట్ అవుతాం. సో దీంట్లో మనం నోటిఫికేషన్స్ అని కూడా ఆన్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్స్ కూడా మీకు ఎలా వస్తాయో చూపిస్తాను. మీకు ఆ నోటిఫికేషన్స్ అయితే ఇలా వస్తాయి. సో లాస్ట్ 5 minutes ఇంతమంది వేల్స్ కొన్నారని. అట్లాగే ఇందా నేను చూపించాను కదా ఒక వేల్, ఇప్పుడు లెట్స్ టేక్ ఒక ఎఫ్వాగ్ వేల్ ఎట్లా అయితే మనం ఇందాక చూసామో, లేదా ఇదిగో ఒక్కొక్కళ్ళు హౌస్ కాయిన్ వేల్ కావచ్చు, ఒక వేల్ ఇంత పెట్టి కొన్నాడు ఇంత పెట్టి అమ్మాడు అని చెప్పేసి కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో వాటిని ఆన్ చేసుకోవాలంటే మీకు ఆల్మోస్ట్ $300 మినిమం పెట్టి మనం డిపాజిట్ చేసుకోవాలి, లేదా మన $300 వ్యాలెట్ని మనం కనెక్ట్ చేయాలనుకుంటా. సో అలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ యాప్ని. స్పెషల్లీ మీమ్ కాయిన్ ట్రేడర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అట్లాగే దీంట్లో ఉన్న ప్రీమియం ఫీచర్స్ ఏంటంటే మనం వేల్ విన్ రేట్ని తెలుసుకోవచ్చు, అట్లాగే వాళ్ళ వేల్స్ ఫీడ్ని తెలుసుకోవచ్చు, ఈ pump.funలో వచ్చే మంచి జెమ్స్ గురించి తెలుసుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఆ వేల్ విన్ రేట్ అనేది కొంచెం మంచి ఫీచర్ అనమాట. ఈ వేల్ విన్ రేట్ అంటే ఏం లేదు, మనకులాగే సేమ్ మీమ్ కాయిన్స్ని వేల్స్ కూడా పెద్ద వేల్స్ కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు విన్ రేట్ అంటే వాళ్ళు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఎన్ని గెలిచారు, అట్లాగే 100 ట్రేడ్స్ తీసుకుంటే స్పెషల్లీ పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఒక 100 ట్రేడ్స్లో ఎన్ని ప్రాఫిట్లో క్లోజ్ చేస్తున్నారు అనేదే వేల్ విన్ రేట్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం మంచి విన్ రేట్ ఉన్న వేల్ కొంటే సో దట్ మనకు కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక మీమ్ కాయిన్ని మనం ట్రేడ్ చేయాలి, బై చేయాలంటే. కానీ ప్రీమియం ఫీచర్స్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఈ రోజున్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే $8,000 to $10,000 మధ్యలో వర్త్ ఆఫ్ మోబీ టోకెన్స్ ఉంటాయి.
మీరు ఈ యాప్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే అర్థం అవుద్ది. ఆ మోబీ టోకెన్స్ని మీరు బై చేస్తే అప్పుడు మనం ఈ ప్రీమియం ఫీచర్స్కి ఎలిజిబుల్. జస్ట్ బై చేసి హోల్డ్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇవి. మనం ఒక మీమ్ కాయిన్ని అనాలిసిస్ చేసి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అలాగే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేయడానికి కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే బై చేయొచ్చు, అట్లాగే ఇక్కడ నుంచే సెల్ కూడా చేసేయచ్చు. ఇక్కడే డైరెక్ట్గా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్ ఇన్ వన్ యాప్ అనమాట మీమ్ కాయిన్స్ ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. సో ఈ యాప్ వల్ల ఏంటంటే ఒక మీమ్ కాయిన్ పైన ఈ వేల్స్ మూమెంట్స్ అనేవి కంప్లీట్ పిన్ పాయింటెడ్గా ట్రాక్ చేయొచ్చు అనమాట. అట్లాగే నేను పాత వీడియోలో డెక్స్ స్క్రీనర్ గురించి చెప్పినప్పుడు కొన్ని ఫీచర్స్ చెప్పాను. దాంట్లో మనం రీసెంట్ ట్రాన్సాక్షన్స్, ఆ మీమ్ కాయిన్ పైన జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా మనం చెక్ చేయొచ్చాను. సో ఆ ఫీచరు అట్లాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. లెట్స్ టేక్ ఒక మీమ్ కాయిన్ మనం సెలెక్ట్ చేసుకుని ఈ వేల్ వాచ్ బటన్ పైన ట్యాప్ చేస్తే రీసెంట్గా ఒక వేల్ ఎంత పెట్టి కొన్నాడో, ఎంత పెట్టి అమ్మాడో కూడా మనకి టాప్లో డీటెయిల్స్ వస్తుంది. 2 minutes ago, 3 minutes ago, ఈ డీటెయిల్స్ అన్నీ. సో ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు లెట్స్ టేక్ ఇక్కడ రౌండ్ ఫిగర్ వస్తుంది, మనకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2000 అంటే 2000 అనే రాదు. సో రౌండ్ ఫిగర్ అది. సో ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని మనం డెక్స్ స్క్రీనర్లోకి వెళ్ళి చెక్ చేసుకుని రీసెంట్ ట్రాన్సాక్షన్స్లో సో ఒక పెద్ద పెద్ద వేల్ వ్యాలెట్స్ అడ్రస్లు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ని యూజ్ చేసి ఇదంతా ఎట్లా అంటే స్కిల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం సక్సెస్ అయిపోతామని అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఒక మీమ్ కాయిన్ లైక్ 100K, 200K, 50K, 500K, 1 million లోపు కూడా మనం కొన్ని మీమ్ కాయిన్స్ని ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యాప్లో ఫీచర్స్ అట్లాగే డెక్స్ స్క్రీనర్లో ఫీచర్స్ ఏంటంటే ఇవి ఆయుధాలు లాంటివి. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా యూజ్ చేస్తారు ఒక్కొక్క ఆయుధాన్ని. సో ఈ ఫీచర్స్ని మీరు ఎలా యూజ్ చేస్తారనే దాన్ని బట్టి మీ గ్రోత్ ఉంటుంది. కానీ ఈ ఫీచర్స్ డైరెక్ట్గా మనకి డబ్బులు తీసుకొచ్చి పెడతాయి అనేది అయితే ఏముండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన రెఫరల్ కోడ్ కూడా వాడండి, ఏమైనా కుదిరితే మన ఛానల్కి హెల్ప్ అవుద్ది. సో అది వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ క్రిప్టో ఎంతూసియాస్టిక్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ క్రిప్టో మార్కెట్ గురించి కూడా అప్డేటెడ్ న్యూస్ కోసం మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వండి. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.